నేను ఒకసారి వేస్తే వాళ్ళే దాన్ని ఇంకా మాడిఫై నేను చెప్పిన దానికంటే చూసిన దానికంటే ఇంకా ఎక్కువ చాలా మంచిగా ఇస్తారు. అడ్జస్ట్మెంట్ కూడా అక్కడే జరుపుకోవచ్చు, కిందికి మీదికి ఎట్లా అంటే అట్లా. ఈ బోధ వచ్చేది కూడా అక్కడ అంటే మంచిగా ఎన్ని ఇంచులు అంటే అన్ని ఇంచులు మంచిగా మనకు అనుకూలంగా జరుపుకోవచ్చు. అనుకున్న దానికంటే కూడా కొంచెం బాగుంది. నేను చూపించింది కొంచెం అంత యావరేజ్ ఉండే, కానీ ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. మనం వాడుతుంటే అప్పుడే అర్థమైపోతుంది కదా. లేబర్ ఛార్జెస్ అనేది చాలా ఎకరాకి 2000 దగ్గర సేఫ్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల ముందు ఒకటేసారి బోధలు దాంతో పాటు వెనకంగా విత్తనాలు నాటుకుంటూ రావడం జరుగుతుంది. ఈ మిషన్ తీసుకోవడం వల్ల రైతులకు మాత్రం 100% వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అందుబాటు ధరలోనే ఇచ్చినారండి. బాగా పడుతున్నాయి. ఇంకోటి మంచిగా పడుతున్నాయి. నమస్కారం. తిరుమలేష్, నర్సంపల్లి విలేజ్, ఊరుకొండ మండలం, నార్కర్నూలు డిస్ట్రిక్ట్, కల్లకూర దగ్గర ఒక 10 కిలోమీటర్. నేను వ్యవసాయం చేస్తుంటాము. మనకు ఒక 20 ఎకరాలు ఉంటుందండి. అంటే ఓన్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర లీజ్కి తీసుకొని ఇంకొక 20 ఎకరాలు, ఇప్పుడు ఒక మక్కలు వేసేది ఒక 40-50 ఎకరాల వరకు ఉందండి. మనది ఎక్కువ చాలా ఒక 50-60 ఎకరాలు చేస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్గా మక్కలు ఒక 40 ఎకరాల వరకు మక్కలు వేస్తున్నాం. ఇంతకుముందు మన పల్లీల మిషన్ తోటే అది లోపల చేంజ్ వేసుకునేది సీడ్లు వేసుకునేది. అయితే దానికి నీళ్ళు కట్టడానికి ఎండాకాలంలో అయితే ఇబ్బంది. దీనికి ఏంటంటే ఒక ముందు బోధలు వస్తాయి, వెనుకంగా బోధలకు దగ్గరలో అనుకూలంగానే ఈ ఎందుకంటే మాన్యువల్ ఫీడర్ సెట్ చేసుకోవడం జరిగింది. అంటే మనకి దీని ద్వారా ఏంటంటే నీళ్ళు కట్టుకోవడానికి చేను పెరిగిన తర్వాత నల్లాలు వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఈ బోధలు ఉంటే నీళ్ళు కట్టుకోవచ్చు అనేది. ఇది మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంటే ఇట్లా కల్లకుర్తిలో కొంచెం తెలుసు వాళ్ళు. ఇంతకుముందే వాళ్ళ దగ్గర మేము రూటావేటర్లు కానీ మందు పంపులు కానీ అది తీసుకోవడం జరిగింది. ఇది చూపించి వాళ్ళకి ఇలా వీడియో చూపించి ఇలా విధంగా చేయండి అంటే వాళ్ళు సరే అని చెప్పి కొంచెం టైం తీసుకొని కల్లకుర్తి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీలో చేయించడం జరిగింది. నా వీడియో చూస్తే నేను ఒకసారి వేస్తే వాళ్ళే దాన్ని ఇంకా మాడిఫై నేను చెప్పిన దానికంటే చూసిన దానికంటే ఇంకా ఎక్కువ చాలా మంచిగా ఇస్తారు. వీడియో చూసి దాని ప్రకారం చేయమంటే చేశారు. ఒక 3 days అంటే మామూలుగా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకి రిప్లై ఇట్లా మెసేజ్ పెడితే మాది అక్కడ ఖమ్మం, అక్కడ నల్గొండ, చాలా దూరం చెప్పారు. మన అందుబాటులో లేకుండా అన్నట్టు. వాళ్ళని అడిగి ఇక్కడ ఇది దగ్గర పట్ల ఎక్కడ లేదని చెప్పి వీళ్ళని అడిగితే తెలుస్తుందని ఇక్కడ అడిగి చేయించుకోవడం. అవును, కల్లకుర్తిలో వేరే కూడా ఉన్నాయి. అందరిని అడిగినా కూడా మాకు ఇది వీలు కాదు, చేయడానికి రాదు అన్నట్లు అన్నారు. ఒక అన్న రాజేంద్ర అన్న వాళ్ళే అగ్రో ఇండస్ట్రీ వాళ్ళు సరే చేస్తామని చెప్పి. అనుకున్న దానికంటే కూడా కొంచెం బాగుంది. నేను చూపించింది కొంచెం అంత యావరేజ్ ఉండే, కానీ ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. మనం వాడుతుంటే అప్పుడే అర్థమైపోతుంది కదా. చూసిన దానికి మనం చేసినప్పుడు వచ్చే రిజల్ట్కి కొంచెం మంచిగా ఉంది. అడ్జస్ట్మెంట్ కూడా మొత్తం అట్లా సిస్టమ్ అక్కడే జరుపుకోవచ్చు, కిందికి మీదికి ఎట్లా అంటే అట్లా. ఈ బోధ వచ్చేది కూడా అక్కడ అంటే మంచిగా ఎన్ని ఇంచులు అంటే అన్ని ఇంచులు మంచిగా మనకు అనుకూలంగా జరుపుకోవచ్చు.
కూలీలకు తగ్గట్టు ఇప్పుడు ప్రజెంట్గా బెటర్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూలీల దగ్గరికి వెళ్తే ఒక్కొక్క ప్యాకెట్కి 800 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మన ఈ మిషన్తోనైతే ఇప్పుడు కూలీలు నాటినా దానికంటే ముందు మనం ట్రాక్టర్తో బోధలు కొట్టుకునేదండి. ఇప్పుడు బోధలతో పాటే ఈ మొక్కలు కూడా నాటుతున్నారు అన్నట్టు. దీని ద్వారా కూలీల ఖర్చు అనేది చాలా సేఫ్. లేబర్ ఛార్జెస్ అనేది చాలా ఎకరాకి 2000 దగ్గర సేఫ్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల ముందు ఒకటేసారి బోధలు దాంతోపాటు వెనకంగా విత్తనాలు నాటుకుంటూ రావడం జరుగుతుంది. ఒకటేసారి 2 పనులు అవుతున్నాయి. ఈ మిషన్ తీసుకోవడం వల్ల రైతులకు మాత్రం 100% వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అందుబాటు ధరలోనే ఇచ్చినారండి. మంచిగా పడుతున్నాయి విత్తనాలు. అయితే చూసుకోవడం జరిగింది. మనం మంచిగా విత్తనాలు మంచిగా పడుతున్నాయి. ఫీట్కి జానడుకు మంచిగా స్ట్రెంగ్స్ అనేది మనం ఎంత పెట్టుకుంటే అంత మంచిగా 100% సక్సెస్ ఉందండి. అది కరెక్ట్గా అయితే విత్తనాలు పడుతున్నాయి. ఇలాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ రైతులకు చాలా సేఫ్ ఉంటుంది. మనకు కావాలంటే అందుబాటులో కళ్ళకుర్తి ఆగ్రోనెస్ దగ్గర ఉన్నాయి, తీసుకోండి.